హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు మనం ఫుడ్ ఆఫ్ లైఫ్లో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు అండి. ఎంత టేస్టీ ఎంత జ్యూసీ ఉందంటే నిజంగా అండి, ఒక్కసారి చేస్తే మాత్రం మళ్ళీ చేసుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంది. సో బూందీ దూయడానికి కావాల్సిన రంధ్రాలు ఉండే గరిటెలు, స్వీట్ షాప్ వాళ్ళ దగ్గర ఉండే గరిటెలు మన దగ్గర లేవు, మనం ఎలా చేసుకోవాలి అని చాలామంది ఈ మోతీచూర్ లడ్డు చేయడానికి అంత ఇష్టపడరండి. కానీ ఏ బూందీ దూసే గరిటెలు లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్ ఆఫ్ శనగపిండి వేసుకోండి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఈ శనగపిండిని నేను ఆల్రెడీ జల్లెడి పట్టి తీసుకున్నానండి, అది మాత్రం మస్ట్. జల్లెడి పట్టి తీసుకున్న ఒక కప్ ఆఫ్ శనగపిండి, దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ నీళ్ళు వేసుకోవాలండి. ప్రతిదీ కప్పుతో మెజర్మెంట్ ఉండాలండి. సో ఇలా కప్పుతో మెజర్మెంట్ చేసుకొని వేసుకోవాలి. అసలు కొంచెం అనేది లమ్స్ అనేది లేకుండా బాగా మిక్సింగ్ చేయాలి. హాఫ్ కప్ అనేది ఈజీగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది శనగపిండి. వన్స్ ఈ శనగపిండి బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లమ్స్ అనేవి లేకుండా ఇట్లా మిక్సింగ్ చేస్తూనే ఉండాలి. హాఫ్ కప్ ఆఫ్ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇంకా పిండి అనేది ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే 1 or 2 స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకోండి. దాని తర్వాత ఇలా ఒక స్పూన్తో టెస్ట్ చేసి చూడండి, ఇలా స్లరీ అనేది ఇట్లా రావాలండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ని మనం వేసుకోవాలి అండి ఇక్కడ. సో ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి అవ్వాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత మన ఇంట్లో పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ పాల ప్యాకెట్స్కి పైన ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని దాని కింద వైపు ఏదో ఒక సైడ్ అటు కానీ ఇటు కానీ ఇలా చిన్నది హోల్ చేస్తున్నానండి నేను కత్తెర తీసుకొని. చాలా అంటే చాలా సన్నది హోల్ చూడండి, నేను వేలు పెట్టి కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సన్నది హోల్ వేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేసుకోండి, లేదంటే 2-3 వాయిలైనా మీరు వేసుకోవచ్చు. మీరు తీసుకునే పిండి ఎంత క్వాంటిటీ ఉందనేది చూసుకోండి. చూడండి, ఇలా టెస్ట్ కూడా చేసినాను నేను దాంట్లోనే. ఇది డిస్కో లబ్బర్ అంటారండి, మనం జడలకి పెట్టుకుంటాము. ఇలాంటి ఒక లబ్బర్తో దీన్ని బాగా కట్టేయండి, అంటే పైనుంచి మనకు పిండి అనేది రాకూడదు. ఇలా బాగా 1-3 సార్లు చుట్టేసి దానికి పైన అనేది కొంచెం స్టిఫ్గా ఉండాలండి, పైనుంచి మనకు పిండి రాకూడదు. ఇలా ఒక బ్యాటర్ని మనం ఒక ప్యాకెట్లో వేసి రెడీ చేసుకోవాలండి. చూడండి, నేను నూనెకి దగ్గర నుంచి కాకుండా కొంచెం పైకి ఎత్తి వేస్తున్నానండి. మన పిండి ప్యాకెట్ ఏది ఉందో మనం వేసుకున్న అది కింద నుంచి కాకుండా పైనుంచి వేయండి. ఇలా ముత్యాల్లాగా పడాలండి నూనెలో. మధ్యలో ఏమైనా ఇరుక్కుపోయినట్టు అనిపిస్తే కొంచెం ఆ హోల్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది, అసలు ప్రాబ్లమే ఉండదండి. బూందీ గరిటెతో దూసినా కూడా మనం బూందీ ఇంత సన్నగా అసలు రాదండి. ఈ ప్యాకెట్లో మనం ఎంత సన్నటి హోల్ వేసుకుంటున్నామన్న దాన్ని బట్టి మన బూందీ అంతా సన్నగా వస్తుంది. సో అది హోల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి సన్నటి హోల్ మాత్రమే చేసుకోండి. ఇలా బూందీ మొత్తం బాగా వేగాలండి. మరీ ఎక్కువ క్రిస్పీ అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా ఉన్నా చాలు. మళ్ళీ దీన్ని పాకంలో మనం వేస్తాం కాబట్టి ఇది వడియాలు వేయించే గరిట అంది అది. దాంతో ఎంత మేరకు వస్తే అంత మేరకు ముందు తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి. రిమైండింగ్ రానిది, ఇది రంధ్రాలు ఉండేది చిన్నది ఉందండి, ఒక చిన్న గరిటె మాదిర ఇలా హోల్స్ వచ్చి. సో ఇది నాకు స్టీల్ షాప్లలో జస్ట్ 50 రూపీస్కి దొరికిందండి. ఇది ఒకటి తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో ఎన్ని కేజీల బూందీ అయినా మీరు ఇట్లాగే చేసుకొని లడ్డూలు చేసుకోవచ్చండి, ఎన్ని కేజీలు అయినా సరే. ఇలా మొత్తం ఈ చిన్న రంధ్రాల ఉన్న దాంతో తీసేయాలండి, మొత్తం స్టెయిన్ చేసేసి తీసుకోండి. దీన్ని మాత్రం టిష్యూ పేపర్లో వేయద్దండి, నార్మల్గా ఇట్లా ప్లేట్లోనే తీసుకోండి. కొద్దిగా ఆయిల్ అనేది దీనికి ఉండాలి. మొత్తం టిష్యూ పేపర్లో తీసేసి మాత్రం ఇది చేయొద్దండి, ఇట్లా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే నేను బూందీ ఎంత తీసుకున్నానో ఇక్కడ ఒక బౌల్తో నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఎన్ని బౌల్స్ మనకు బూందీ వస్తే అన్ని బౌల్స్ ఆఫ్ షుగర్స్ మనం తీసుకోవాలండి. ఈక్వల్గా ఉండాలి, బూందీ షుగర్ 2 అనేది మనకు ఈక్వల్గా ఉండాలి. మళ్ళీ ఇక్కడ కడాయి పెట్టేసుకొని నేను
నాకు 5 కప్స్ ఆఫ్ షుగర్ వచ్చింది కాబట్టి బూందీ వచ్చింది కాబట్టి నేను 5 కప్ ఆఫ్ షుగర్స్ అని వేసుకుంటున్నాను. 5 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మీకు ఎన్ని కప్స్ వస్తే అన్ని కప్స్కి సగానికి సగంగా మీరు వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. 4 వస్తే 1.5 తీసుకోండి. ఇలా వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసేసుకొని షుగర్ సిరప్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయాలండి మనం. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. తీగ పాకం వద్దు, ముదురు పాకం వద్దు. మనకి జస్ట్ కొంచెం స్టిక్కీగా ఉండాలి. మన బొటన వేళ్ళు పై వేళ్ళు ఇట్లా కలిపితే మనకు స్టిక్కీగా అనిపించినంత వరకు మాత్రమే దీన్ని మనం పాకం పట్టాలండి. మరీ ఎక్కువ తీగ పాకం కానీ ముదురు పాకం కానీ అస్సలు పట్టద్దండి. ఈ పాకం పట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం చూసి జాగ్రత్తగా కొంచెం స్టిక్కీగా అవ్వగానే మనం ఈ సిరప్లో బూందీ అనేది వేసేసుకోవాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదండి, అది తీసుకొని వచ్చి ఈ షుగర్ దాంట్లో వేసుకోవాలి. దానికన్నా ముందు ఒక స్పూన్ ఆఫ్ యాలకుల పౌడర్, ఇక్కడ నేను లెమన్ జ్యూస్ వేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లెమన్ జ్యూస్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. లెమన్ జ్యూస్ ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే ఈ షుగర్ సిరప్లో ఈ బూందీ కలిసిన తర్వాత చల్లారిన తర్వాత మనకి పైన మొత్తం షుగర్ కాకుండా మోతీచూర్ లడ్డులో ఏ మాత్రం మాయిశ్చర్ అయితే ఉంటుందో అది మనకు ఉండాలంటే మనం దీనిలో ఖచ్చితంగా లెమన్ జ్యూస్ అనేది కొంచెం వేసుకోవాలి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. పాకం మొత్తం పీల్చుకునే అంతవరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా పాకం ఉడుకొస్తుందండి. ఇలా పాకంలో బూందీ ఉడుకుతుందంటే మీరు పర్ఫెక్ట్గా మోతీచూర్ లడ్డుకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసుకున్నారని ఒక చిన్న సింబల్ అండి అది. ఇలా బూందీని మధ్యలో మీరు నొక్కి చూడండి. కొంచెం మెత్తగా అవ్వాలి. కొంచెం బాగా మెత్తగైనంత వరకు మనం దీన్ని ఉడికిస్తూనే ఉండాలండి. మీకు ఏమైనా వాటర్ తక్కువ అయిపోయి షుగర్ అనేది పైకి కనిపిస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ చిలకరించుకొని అయినా సరే కలుపుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ తీసి 2 టిష్యూ పేపర్లు వేసి కొంచెం వాటర్ దాని మీద చల్లి దీన్ని దమ్ ఇస్తున్నానండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్లా దమ్ ఇచ్చేసి 15 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఆ 15 మినిట్స్లో ఇంకా మెత్తగా అవుతుందండి. దాని తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పు, కర్బూజా గింజలండి, అవి 2 కూడా మిక్సీ దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసి లడ్డుల్లా చుట్టడమే. ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.